క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నానండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత ఇప్పుడు పాఠంలోకి వెళ్దామండి. మార్గం రాసిన సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తనే ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ప్రార్థన చేసుకున్నాడు. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయా మీ ప్రియ కుమారుడు యేసు క్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ కూడికంతట్లో మీరే నడిపించండి. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు ఏంటంటే దేవుని వాక్యం ప్రబలమై వ్యాపించాలి. దేవుని వాక్యం ప్రబలమై ఏం చేయాలంట? వ్యాపించాలి. అనేక చోట్లకు, అనేక ప్రాంతాలకు దేవుని వాక్యం వెళ్ళాలి. ఎందుకనంటే మనిషి నశించిపోతున్నారు. నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువు లోకానికి వచ్చారు. అలాగే వాక్యం అనేది అనేక ప్రాంతాలకు సువార్త అనేది వెళ్ళాలి. యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వచ్చి 12 మందిని ఏర్పరచుకొని వాళ్ళ ద్వారా సువార్త అనేక ప్రాంతాలకు వెళ్ళాలని ఆయన చేసి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్తనే ప్రకటించారు. ఆ తర్వాత ఇప్పుడు సేవకులుగా ఉన్నవారు చేయవలసిన పని ఏంటంటే సువార్తను అనేక ప్రాంతాలకు చెప్పాలి, ప్రకటించాలి, వెళ్ళాలి సువార్త. అలా వెళ్ళాలి అని అంటే ఒకనాడు కాలినడకన వెళ్ళారు, సైకిల్ మీద వెళ్ళారు, బైక్ మీద వెళ్ళారు, వాళ్ళకి కలిగిన దానిని బట్టి వెళ్ళారు. అదే విధంగా దేవుడు ఈ రోజున కూడా నీకు ఏదైతే కలిగి ఉందో, ఏదైతే దేవుడు ఇచ్చారో దాని ద్వారా సువార్తనే చెప్పాలి. సువార్త అనేది ప్రపంచమంతా కూడా వ్యాపించాలి, ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి. అలా తెలియాలనే దేవుడు కొన్ని ప్రాంతాల్లోని, కొన్ని ప్రాంతాలు కాదు అన్ని ప్రాంతాల్లో కూడా సేవకులను ఏర్పరిచి ఇదిగో మీరు ఈ ప్రాంతానికి వెళ్ళి సువార్తను చెప్పుడు అని చెప్పి ఉన్నారు. ఇక్కడ చెబుతున్న విషయం ఏంటంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తనే ప్రకటించండి. నమ్మే బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. సువార్త అనేది అలా ప్రతి ఒక్కరికి కూడా తెలియబడాలి. ఎందుకనంటే రేపొద్దున నాకు తెలియలేదు అని మనిషి అనకూడదు. దేవుడు అందుకనే అందరికీ కూడా ఏదో విధంగా నీ దగ్గరకు సువార్తను ఆయన ఏం చేస్తారు? రప్పిస్తారు. నీకు సేవకుడిని నీ దగ్గర పంపిస్తారు. లేకపోతే వాక్యం చదివేటప్పుడు దేవుడు నీతో మాట్లాడతారు. ఎలాగంటే ఇప్పుడు సేవకుని నీ దగ్గర పంపించినప్పుడు ఆ సేవకుని నీ దగ్గరకు వచ్చేది ఎందుకనంటే నీకు సువార్తను చెప్పడానికి, నీకు చెప్పాలి అని దేవుడు పంపించినప్పుడు ఆ విధంగా దేవుడు సేవకుని పంపిస్తాడు. తర్వాత నీవు ఒక చోటకి వెళ్ళినప్పుడు ఒక వాక్యం కనపడ్డప్పుడు అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. ఆ తర్వాత ఇంకా నువ్వు ఈ రోజున ఫోన్ వచ్చింది కండి, ఈ ఫోన్ చూసేటప్పుడు నువ్వు చాలా మంది చేసేది ఏంటంటే ఫోన్ ఏం చేస్తారంటే యూట్యూబ్ అయినా, ఫేస్బుక్ అయినా, స్టేటస్ అయినా ప్రతి ఒక్కటి కూడా ఎలా చూస్తారనంటే మనిషి 10 నిమిషాలు, 20 నిమిషాలు, 30 నిమిషాలు, గంట వాక్యం వినే సమయం లేదు మనిషికి. ఎంతనంటే 1 నిమిషం కావాలి. ఆ 1 నిమిషం కూడా ఇప్పుడు తక్కువైపోయారు చూడటం. ఇంకో విషయం ఏంటంటే ఫోన్ చూసే విధానం ఎలా మారిపోయిందని అంటే ఇలా పట్టుకొని ఇక పైకి అంటమే, ఇలా 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 అంటమే. ఇక ఫోను స్టేటస్ పెట్టినప్పుడు చూడండి ఎలా 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 నొక్కుంటూ పోతారు కానీ
అందులో వాక్యం వచ్చినప్పుడు ఆ వాక్యంలో ఏముంది అనేది వినరు. ఒక వాక్యం వచ్చినప్పుడు ఇది చదువుదామే అని అనుకోరు మనిషి. ఫేస్బుక్లో కూడా అంతే, వ్యర్థమైన వస్తే మాత్రం ఆగి చూస్తారు, దేవుని వాక్యం మాత్రం వస్తే చూడరు. దేవుడు ఆ పోలులోని ఆ వాక్యం ద్వారా కూడా దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు అలా ఇలా పైకి ఇలా నొక్కుంటూ ఇలా నెట్టుకుంటూ నువ్వు పైకి వెళుతూ ఉంటే దేవుని వాక్యము అలా రాగానే ఆ మాటే ఆ వాక్యమే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు గ్రహిస్తే వెంటనే ఎక్కడో అసలు క్షణంగా ఎలా వచ్చింది వాక్యం, అది నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకనంటే ప్రతి ఒక్కరికి కూడా వాక్యము తెలియపరచబడాలి, ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి వాక్యం. దేవుడు ఏ విధంగా అయినా కానీ వాక్యాన్ని నీ దగ్గరకు పంపిస్తారు. ఎందుకనంటే నువ్వు వాక్యం నువ్వు తెలుసుకోవాలి, దేవుని గురించి. దేవుని వాక్యం ప్రబలమై ఇదంతా కూడా ఏమవ్వాలి, వ్యాపించాలి. ఈ రోజున ఫోన్లోని ఎన్నో వ్యర్థమైనవన్నీ పెడుతున్నారు, కానీ స్టేటస్లో దేవుని వాక్యం పెట్టరు, యూట్యూబ్లో పెట్టరు, ఫేస్బుక్లో పెట్టరు. అన్నీ కూడా ఇంకా చాలా మంది ఏం చేస్తుంటారంటే అన్ని అప్లోడ్ ఏం చేస్తున్నారు, ఏవి పడితే అప్లోడ్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి సమయాల్లో అలా అన్ని వ్యర్థమైనవన్నీ అప్లోడ్ చేయటం వలన పిల్లలు వాటిని చూడడం వలన వాటిలోని జరిగే విషయం ఏంటంటే పిల్లలు అవే మనసులో పెట్టుకొని అవే విధంగా ఏం చేస్తూ ఉన్నారు, అలాగే ప్రవర్తిస్తున్నారు. సాతాను ఇప్పుడే కూర్చునిద్ది, వాక్యం వినడం తర్వాత వెళ్ళిపోతారు. ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని మెసేజ్లైనా కానీ మన బుద్ధి మన మనస్సు అనేది మనిషికి రాదు, మార్చుకోరు. అది మనిషి తత్వం కాదు. సాతాను చేస్తున్న ఒక విధానం ఏంటంటే వాక్యం వినకుండా. ప్రతి ఒక్క చాట కూడా వాక్యం అనేది వెల్లడి అయితే ఏం కలుగుతుంది, వెలుగు కలుగుతుంది. వాక్యం ఏం చేస్తుంది, బ్రతికిస్తుంది. ఆ వాక్యాన్ని నిన్ను వినకుండా నీ దగ్గరకు రాకుండా నిన్ను చేస్తూ ఉంటాడు. ఇక్కడ ప్రపంచం అంతా కూడా దేశమంతా కూడా ఏం తెలియాలంటే వాక్యము వ్యాపించాలి. అందుకనే చెబుతున్నారు కదా, ఇదిగో మీరు వెళ్ళండి, నేను సదాకాలం ఉంటానని. మత్తయి సువార్త చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతును వాటినన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. ఎప్పటి వరకంట, యుగ సమాప్తి వరకు కూడా నేను మీతోనే ఉంటాను. పరిశుద్ధాత్ముడు నిత్యం కూడా మనల్ని నడిపిస్తూ ఉంటారు. ఆ రోజున భక్తులను, ఆ రోజున సేవకులను ఏ విధంగా అయితే పరిశుద్ధాత్ముడు నడిపించారో అదే విధంగా ఈ రోజున కూడా నడిపిస్తూ ఉన్నారు. కానీ ఆయన మాట వినేవారిగా లేరు. నువ్వు ఏదో విధంగా ఫోన్లో పెడతావో, వెళ్ళి చెబుతావో, లేకపోతే నువ్వు ఎలా చేస్తావో సువార్త అనేది ప్రపంచమంతా కూడా వెళ్ళాలి. దేవుడు నీ ద్వారా ఎంతవరకు అయితే వెళ్ళాలో దేవుడు నీకు ద్వారా అంతా ఏం చేస్తారో సహాయం చేస్తారు. నిన్ను అనేక ప్రాంతాలకు ఎక్కడ పంపించాలో ఆయనే చూసుకుంటాడు, ఎక్కడికి నడిపించాలో ఆయనే చూసుకుంటాడు. అయితే నీకు నేను సువార్తని చెప్పాలి అనే నీకు ఆలోచన రావాలి. ఆ ఒక్క ఆలోచన ఉన్నప్పుడు దేవుడు నిన్నేం చేస్తారో నడిపిస్తాడు. సువార్త అనేది, దేవుని వాక్యం అనేది ఈ దేశమంతా కూడా ఏం చేయాలి, ప్రబలాలి. వ్యర్థమైన ఎన్ని పెడుతూ ఉన్నారు కదా. ఒక వాక్యం పెట్టి చూడు, ఒక వ్యక్తి ఎవరైనా వాక్యం చూసినప్పుడు ఎవరో ఒకళ్ళు ఏం చేస్తారు, మారుతారు, మార్పు చెందుతారు. అది నీకు దీవెన, నీకు ఆశీర్వాదం. అర్థమవుతుందండి. అందుకనే ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఇంకా లోక సువార్త కానీ ఏ సువార్తలోనైనా కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా యేసు క్రీస్తు ప్రభువు చెబుతున్న విషయం ఏంటంటే ఇదిగో సువార్తను ఏం చేయాలి, చెప్పాలి. సువార్తను అనేక ప్రాంతాలకు తెలియపరచాలి, వ్యాపించాలి అని చెబుతూ ఉన్నారు. కానీ యేసు క్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి
మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తాను. అందరికీ వందనాలు.